మానవ జీవితంలో, ఇంకా చెప్పాలంటే క్రైస్తవ జీవితంలో ఉండవలసిన ఒక ప్రాముఖ్యమైన లక్షణం పేషెన్స్, ఓర్పు. ఈరోజు ప్రార్థన చేస్తే ఏంటి, రేపే జవాబు వచ్చేయాలా, ఫాస్ట్ డెలివరీ లాగా రేపే జవాబు వచ్చేయాలా, లేకపోతే దేవుని మీద తిరగబడతాం, బాధపడతాం, ఎందుకు నా జీవితంలో ఇలా జరుగుతుందని వేదనతో ఉంటాం. ఒక రైతు విత్తనాన్ని విత్తుతాడు. ఈరోజు విత్తనం విత్తి రేపే నాకు పంట కావాలంటే కుదురుతుందండి? నెక్స్ట్ డే మార్నింగే వెళ్ళి ఆ విత్తనం తవ్వి ఏమన్నా మొలకొచ్చిందా అని ఆ విత్తనాన్ని తీసేస్తే పండించదండి. ఎంతో ఓపిక కావాలి ఒక రైతుకి. అలాగే మన జీవితంలో అనేకమైన సమస్యల గుండా, ఇబ్బందులు గుండా, పరిస్థితులు మనం అనుకున్నట్టుగా ఉండవు. చాలా సందర్భాల్లో మనం అనుకున్నట్టుగా లేకపోతే, ఎంత ప్రార్థనలు చేసినా జరగకపోతే వేదనతో దేవుని సన్నిధిలో ఎందుకు నాకే జరగాలి, ఎందుకు ఇన్ని ఇబ్బందులు నేనే పొందుకోవాలని మనం అనుకుంటాం. కానీ ప్రతి దాని వెనుక దేవుడు ఒక ఉద్దేశాన్ని పెట్టాడు, అది మనం తెలుసుకోవాలి. పాస్టర్ గారి దగ్గరికి ఒక విశ్వాసం వచ్చి, ఒక బ్రదర్ వచ్చి అడిగాడంట, నాకు ఓర్పు లేదండి పాస్టర్ గారు, నాకు ఓర్పు కోసం ప్రార్థన చేయండి అని అడిగాడంట. అప్పుడు ఆ పాస్టర్ గారు ప్రార్థన చేశారంట. ఏమనంటే, ప్రభువా ఈ సోదరుడికి పరీక్షలు పెట్టు ప్రభువా, కష్టాలు ప్రభువా అన్నారంట. అప్పుడు కళ్ళు తెరిచి, ఏంటి పాస్టర్ గారు మీరు ఎలాగ ప్రార్థన చేస్తున్నారు, నాకు కావాల్సిన ఓర్పు అని అన్నాడంట. అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారంట, మనకు ఓర్పు ఎప్పుడు వస్తుందంటే పరీక్షల గుండా వెళ్ళినప్పుడే వస్తుంది. పరీక్షలు అంటే ఏదో మనం రాసే ఎగ్జామ్స్ అనే ఒక బుక్ చదివేసి రాసే పరీక్షలు కాదండి. రియల్ లైఫ్లో వెళ్తున్నప్పుడు వస్తే చూడండి, అది పరీక్షలు. ఒక జాబ్ మార్కెట్లోకి వెళ్ళినప్పుడు పరీక్షలు, ఒక కుటుంబ జీవితంలోకి వెళ్ళినప్పుడు పరీక్షలు, ఈ సమాజ జీవితంలోకి వెళ్ళే పరీక్షలు. ఆ పరీక్షల గుండా మనం నెమ్మదిగా, నిదానంగా, సహనంతో మనం వెళితే అందులో గొప్ప మేలు దాగి ఉన్నది. మన విశ్వాసం కదా, మనకు విశ్వాసం ఉంది కదా, మనం ప్రార్థన చేస్తున్నాం కదా, అయితే దేవుడు పరీక్ష పెడతాడు, మన విశ్వాసానికి పరీక్ష. ఆ పరీక్షలు వచ్చినప్పుడు మనకేం వస్తుందంటే ఓర్పు. నాకు శ్రమలు వచ్చాయి అని సంతోషంగా ఎవరైనా గంతులేస్తారండి? బాధతో, ఇబ్బందితో ఉంటాం. కానీ ఈ శ్రమలలో వచ్చినప్పుడు మహా ఆనందమని ఎంచుకునుడి. నిలబడటం, సహించటం, క్రియను కొనసాగించడం ఓర్పుకు గుర్తు. సమస్యలు వచ్చిన బైబిల్లో కూడా దేవుడు కొన్ని సందర్భాలలో, కొన్ని పరిస్థితులు గుండా మనల్ని తీసుకువెళ్తాడు. ఆ శ్రమల గుండా వెళ్ళక ముందు మన పరిస్థితి, శ్రమల గుండా వెళ్ళిపోయిన తర్వాత మన పరిస్థితి, ఒకసారి మనం బిఫోర్ టెస్ట్, ఆఫ్టర్ టెస్ట్ ఒకసారి మనం కంపేర్ చేసుకుంటే చాలా తేడా ఉంటుంది. ఎంత తేడా ఉంటుంది అంటే మనం ఎన్నో నేర్చుకుంటాం. దేవుని క్రియలు మనకు అర్థమవుతూ ఉంటాయి, సహనం అర్థమవుతుంది. ఈ పరీక్షలు ఎందుకు వచ్చాయా, ఇది రాకపోతే నిజంగా నా జీవితంలో నేను అనేకమైన విషయాలు నేర్చుకోకుండా నేను అక్కడే ఆగిపోయేవాడినేమో. ఆ పరీక్షలు రావడం వల్ల కొన్ని ప్రమాదాల నుండి దేవుడు నన్ను తప్పించాడేమో. ఆ పరీక్షలు అనేది దేవుడు నన్ను ఆశీర్వదించడానికి ఒక మెట్టుగా దేవుడు ముందు పెట్టాడేమో అని ఈ విషయాలన్నీ ఎప్పుడు అర్థమవుతాయి అంటే ఆ పరీక్షల గుండా వెళ్ళినప్పుడే అర్థమవుతుంది. నిజంగా సమస్యలు వచ్చినప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది. ఆఫీసులో మన బాస్ అస్తమాటు ఇబ్బంది పెట్టారనుకోండి, ఏమనిపిస్తుంది, వీడు ఇబ్బంది పడుతున్నాను కాబట్టి ఎంనే జాబ్ చేంజ్ అయిపోదాం అనుకుంటాం. కొన్ని సందర్భాల్లో నిజంగా చాలా ఛాలెంజెస్ ఉంటే అది వేరే విషయం. కొందరు ఒక మాట అంటేనే పడరు, నిజంగా తప్పైనా సరే పడరు. మనం సరిగా చేయలేదు కాబట్టి ఆయన అన్నాడు అనేది మనం చూసుకోం. ఆయన నన్ను అన్నాడు కాబట్టి కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి కొంతమంది ఏం చేస్తారంటే వెమ్మటే నేను జాబ్ మారాలి అని మారేవాళ్ళు కూడా ఉంటారు. నాకు తెలిసిన కొంతమంది స్నేహితులు ఉన్నారు, తను కోపంతో అలా మారి తర్వాత వేరే జాబ్ జాయిన్ అయ్యాడు. అక్కడ ఇంతకంటే ఘోరమైన పిఎం వచ్చాడంట. అప్పుడు అంటున్నాడు, అంతకుముందు మేనేజరే బెటరు, కనీసం తిట్టినా సైలెంట్గా ఉండేవాడు, ఆ తర్వాత నాకు అన్నీ చేసి పెట్టేవాడు. ఇప్పుడున్న మేనేజర్ అయితే మరీ ఘోరంగా ఉన్నాడు అని, అసలు నేను ఎందుకు మారానా అని తను అప్పుడు బాధపడ్డాడు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, ఏలువాడు నీ మీద కోపని ఎల్లా నువ్వు ఓర్పు కలిగి ఉండు. భార్యాభర్తల మధ్య పేషెన్స్ ఉండాలి. అలాగే తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య పేషెన్స్ ఉండాలి. ఒకరోజు ఒక భర్త, అతనికి అస్సలు ఓపిక ఉండదు. ఎంత ఓపిక ఉండదంటే కోపం ఎక్కువ. భార్య మాట వింటలేదని కోపంతో, టైంకి అన్నం పెట్టలేదని ఆ పక్కన రోకడ మన్ను ఉంటే తల మీద కొట్టాడంట. ఆ సోదరి స్పృహ తప్పి పడిపోయి హాస్పిటల్కి తీసుకువెళ్ళే లోప చనిపోయింది. వెమ్మటే పోలీసులు వచ్చారు, తీసుకుని జైల్లో పెట్టారు. 10 సంవత్సరాలు జైల్లో ఉంటే కానీ ఆ తర్వాత అంటాడు, నాకు ఇప్పుడు అసలైన ఓపిక వచ్చిందని. అంటే నిజంగా ఆ ఒక్క క్షణం అతను నిజంగా ఆ రోకటి తీసుకుని కొట్టకుండా ఉంటే, బైబిల్ అందుకు ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చెయ్యును. నువ్వు సువర్ణంగా మారాలంటే సహించాలి, భరించాలి. దేవుడు ఎందుకు ఎలా చేస్తాడు శ్రమలు, ఎందుకు ఇబ్బందులు ఎలా చేస్తాడు, అది
కుటుంబంలోనే కావచ్చు, ఉద్యోగ జీవితంలోనే కావచ్చు, సంఘ పరిచర్యలోనే కావచ్చు, సామాజికంగానే కావచ్చు, అనేకమైన సమస్యలు వస్తే అది ఎదుటి వాళ్ళని బట్టి కాదు, దేవుడు మనకేదో నేర్పించాలనుకుంటున్నాడు. కానీ అది మనం నేర్చుకుంటున్నామా, లేకపోతే నేర్చుకోకుండా తప్పించుకుంటున్నామా? శోధనలు ఎవరికి వస్తాయంటే బంగారానికి వస్తాయి. కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో శ్రమలు వస్తే, ఎందుకు నేను ప్రార్థన చేస్తూ ఉంటాను, వాక్యం చదువుతూ ఉంటాను, భక్తిలో ఉంటాను, నాకెందుకు రావాలనుకుంటాం. కానీ మనం కూడా బంగారం లాంటి వాళ్ళం. కాబట్టి బంగారానికి ఎలాగైతే అగ్ని పరీక్ష ఎలాగైతే వస్తుందో, బంగారం లాంటి విశ్వాసులకు ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. బయట వాళ్ళని చూసి వాళ్ళందరూ బాగున్నారు కదా, వాళ్ళంతా మంచిగానే ఉంది, కానీ మనకే ఎందుకు వస్తున్నాయి అని మనం అనుకుంటే, మనకు ఒక నిరీక్షణ ఉంది. మన నిరీక్షణ ఈ భూమి మీద 60 సంవత్సరాలు బ్రతి చచ్చిపోవడం కాదు కదా, 70 సంవత్సరాలు సుఖంగా ఉండి చనిపోవడం కాదు. ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత ఉన్న మహాలోకము, ఆ తండ్రి ఉన్న లోకము, అలాగే ఈ భూమి మీద బ్రతకడానికి కావాల్సినటువంటి విధి విధానాలు, శాంతి సమాధానాలు, ఇవన్నీ కూడా దేవుడు ఇవ్వాలని కోరుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మన జీవితంలో అనేకమైన ఇబ్బందులు వస్తాయి. వాటిని ఓపికతో ముందుకు వెళ్ళాలి. ఓపిక అనేది ఉండాలి.